అందరికీ నమస్కారం. కొత్త రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. అలాంటి వాటిలో చంద్రగ్రహణం కూడా. ఈ రోజు ఒకవైపు హోలీ జరుపుకుంటున్నారు, మరోవైపు చంద్రగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ యాదృచ్ఛికం జరుగుతుంది. గ్రహణాలు ఎల్లప్పుడూ చెడు ఫలితాలకు దారితీస్తుందని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అయితే ఈసారి రానున్న గ్రహణం కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. సింహరాశి. ఈ గ్రహణం వల్ల సింహరాశి వారికి మంచిగా ఉంటుంది. మీ చింతలన్నీ తీరుతాయి. ఈ సమయంలో మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అది విజయవంతమవుతుంది. మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీరు కోరుకున్న పదవి మీ సొంతమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మేషరాశి. హోలీ రోజు ఏర్పడే ఈ చంద్రగ్రహణం మేషరాశి వారికి అపూర్వమైన ప్రయోజనాలను తెస్తుంది. మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. భార్య భర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తికు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. లక్కీ సంఖ్య 78 మరియు లక్కీ కలర్ ఆకాశనీలం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.